జగనన్న ప్రభుత్వం చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం జగన్ ఎన్నో చేస్తున్నాడు. ఇంటికి వచ్చి 6 గంటలకి వృద్ధులకి లెగ్గొట్టి పెన్షన్ ఇచ్చి ఇంటింటి తిరిగి రేషన్ ఇచ్చి అనేక రకాలుగా సహాయం చేస్తున్నాడు. అవుట్ వాళ్ళకి పెన్షన్లో మరి మాకు ఎలాంటి కొత్త లేదు. మాకు జగనన్నే రావాలి. మాకు జగనన్నమే మాకు వస్తుందని మాకు ఖచ్చితంగా జగనన్నే వస్తాడు. తెలుగుదేశం వాడు మాకేం చేశారయ్యా? మహిళలకి చాలా ఇస్తా అన్నాడు చంద్రబాబు. మాకు చాలా వద్దు. ఆడితో మాకు ఏంటి ఇచ్చేది? ఆడు వచ్చేది అసలు ఆడు వస్తే మాకు ఇస్తానికి ఆడు ఎక్కడ వస్తాడు? వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎక్కడ ఆడు వచ్చేది? జగన్ మీద రాళ్ళదాడి జరుగుతుందమ్మా. జరిగింది ఎలా జరుగుతుందా? దేవుడు ఉన్నాడు, మంచిగా జరుగుద్ది. జగన్ ఎన్ని దాడులు చేసినా సరే ఆ దేవుడు జగన్ అన్న కాపాడతాడు, ప్రజలు కాపాడతాడు. ఎవడు ఎన్ని చేసినా సరే జగన్ అన్న ఏమి చేయలేరు. అది ఆయన మంచితనమే. ఆయన మంచితనం ఆయన రక్షిస్తుంది, ఆయన కాపాడుద్ది. ప్రజలు ఎంతో సంతోషపడుతున్నాడు. 1 నెల పెన్షన్ ఇవ్వకపోతే పెన్షన్ తీసిన ముసలాళ్ళు ఎన్నో నిన్న బాధలు పడ్డారు. ఈ నెలలో ఎన్నో చచ్చిపోయారు వడగాలికి. పంచాయతీ ఆఫీసులు వెళ్ళాక ఇళ్ళకి వచ్చి 6 గంటలు లెగ్గొట్టి పెన్షన్ ముసలాళ్ళ చేతిలో పెట్టి వెళ్తున్నారు. 3000 రూపాయలు రేషన్ ఇంటింటికి వచ్చి 6 వేసుకుంటూ ఇస్తున్నారు. రేషన్, అమ్మఒడి, రుణమాల్పులు ఎన్నో జగనన్న సహాయాలు చేస్తున్నాడు. అసలు జగనన్నకి ప్రతి ఒక్కరు వేయాలి ఓట్లు. ప్రతి ఒక్కరు ఆ రుణం జగనన్న రుణం తీర్చుకోవాలి. అది ప్రమాణ పూర్తిగా కొడాలి నాని గారు బేదాలు ప్రతిపక్షంగా మమ్మల్ని నడిపించిన మనిషి ఆయన. మమ్మల్ని కాపాడింది ఆయన, మాకు అన్నం పెట్టింది ఆయన కావాలండి. యథా పరిపాలన మాకు అవసరమా? మాకు భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. అయినా కూడా మాకు ఇంట్లో మంచిగా మాకు సాయం చేసిన మంచి అండి. మాకు ప్రతి నిమిషం కూడా చంద్రబాబు అంటున్నాడు 100 వాగ్దానాలు చేసి అదో మాకు అవసరం లేదు. నిజంగా మా పక్కన కూర్చొని అన్నం పెట్టేవాడు మాకు కావాలి. 100 వాగ్దానాలు చేసి అదో మాకు అక్కర్లేదండి. 100 వాగ్దానాలు చేసి మా అదో మాకు అక్కర్లేదు. పక్కన కూర్చొని తినే అన్నం మాకు పెట్టేవాడు కావాలి. అటువంటి మనిషి మా కొడాలి నానిగారు. నాకంటే చిన్న పిల్లవాడు. జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు చేశాడు, అయితే దాడులు అయితే జరుగుతున్నాయి. ఎలా చూస్తారు? వీళ్ళు కుసిత పరిపాలన, వీళ్ళు కుళ్ళు పరిపాలన, వీళ్ళు దొంగ పరిపాలన. అతని మీద వీళ్ళు ద్వేషంతో చేసిన ఇది దండయాత్ర. గాని ఆయన ఏం పీకలేరు. మేము లేబర్ అంతా ఆయన కుడిపోతాం, లేబర్ అంతా చచ్చిపోతాం. ఒకప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలన చేశాడు, వీళ్ళు ఇప్పుడు పరిపాలన చేస్తాం. మేము అందరం నిలబడ్డాం. ప్రతి లేబర్ ఆయన అనుకుంటాం. ఇటు దమ్ముంటే చూసుకోమనండి. పవన్ కళ్యాణ్ అన్నాడు 30 రోజులు ఆగండి, ఈ ప్రభుత్వం 100 చెప్తారండి. మాకు అవసరం లేదుగా. ఆ స్క్రీన్ మీద కనపడతాడు, వాడు యాక్టింగ్ చేసి వాడు వెళ్ళిపోతాడు, వాడు డబ్బు వాడు తీసుకెళ్తాడు. మా ఆకలి చూడకండి. మమ్మల్ని ఆకలి చూసే మంచి మాకు కావాలి. మాకు ఆకలి చూసే మంచి మాకు కావాలి. అతను కావాలి. మాకు ఇల్లు, మాకు అన్నం పెట్టే మంచి మేము నమ్ముకుంటాం. ఎవరు నమ్మండి. మీకు మంచి జరిగితేనే ఓటేయమన్నాడు జగన్. ఎప్పుడు మంచిగా జరిగింది? ఎప్పుడు మంచి ఇప్పుడు కాదు, ఇంకా 50 సంవత్సరాలు ఇదే మంచి జరిగింది. ఎన్నాళ్ళు ఇల్లు పీకలండి. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే సంకలు కుట్టుకుంటున్నారు.